హలో గైస్, దిస్ ఈజ్ బిపిడాన్. అందరు మంచిగా ఉన్నారా? నేనైతే జబర్దస్తున్నా. ఈ రోజు మేము ఏ వేడికి పోతున్నాం అంటే నరసింహస్వామి టెంపుల్ యాదగిరి గుట్ట పోతున్నాం మా ఫ్రెండ్స్ అందరితో. దీస్ ఫెలోస్ అందరూ ఆడ ఉసురు. నేను కార్లకు వచ్చి వీడియో తీసుకుంటున్నా, బయట తీసాలు సాగు కొడుతురు. యాదగిరి గుట్టకి ఏమేమి కార్లు పోతున్నాయి అంటే మీకు చూపిస్తా. పిచ్చా క్రేజ్, ఏం క్రేజ్ అనుకుంటారు. ఒక థారు, ఈ తార్ వచ్చేసి ఇగో మన ఉంది సాత్విక్ అంది. నాకు దోశ ఏ మిమ్మల్ని చూపిస్తలేదు రా. సో ఏమేమి కార్లు పోతున్నా అంటే ఒక థారు, ఒక BMW. మస్తు క్రేజ్ లా పోతున్నాం అనుకో. ప్రస్తుతానికి అయితే టిఫిన్ చేయడానికి ఆయన మీద టిఫిన్ చేసిన తర్వాత మాట్లాడతా. వరుణ్ భాయ్ ఎట్లా అనిపిస్తుంది? కార్ అయితే మెంటల్ ఉంది. స్పీడ్ అట్లా కాదు, 150 కొడుతుండ అన్న మాక్సిమం. తెగేసి గుర్ర మీద పోయినట్టుంది బ్రో. నీకురా మాటలు లేవు, మాటలు లేవానికి. అరే గుద్దేసి వచ్చేసినా. అరే బద్మాషి చూపిస్తున్నావా? వెళ్ళిపోమన్నట్టు అనిపించింది నాకు. అమ్మా అరే డెంట్ పడుతుంది కదరా. ఆడు ఆపమంటే టోని గుద్దేసి వచ్చేస్తుండీడు. సో గాయ్స్, యాదగిరి గుట్ట అయితే వచ్చేసినాం ఫైనలీ. ఈడొక థారు, BMW, ఒక నిమిషం, థారు, BMW, మన థారు. అందరూ పంచలు కడుతున్నారు. ఇది మనది, అన్ని మనదే. 2 థార్లు, ఒక BMW. ఇగో మన పండు బాయ్ కూడా పంచ కట్టేసింది అంటున్నా. నేను కూడా పంచలు కట్టినా. మస్తు భరిస్తుంది ఇదైతే. సాత్విక్ బాయ్ బోల్తే ఉస్తాద్. పిచ్చా క్రేజ్ మస్తు వచ్చినాం. ఇప్పుడు దర్శనం కోతున్నాం. మాకు VVIP దర్శనం వచ్చింది అన్నమాట. ఎమ్మెల్యేతో ఫోన్ మాట్లాడిపిస్తాం. ఎట్లుంది ఎప్పుడు రేపు పంచ? సో వచ్చినప్పుడు నేను సరిగా బ్లాగ్ చేయలేకపోయినా. అందరూ మమ్మల్ని వస్తే ఏం కాదు అయినా. అరే కాలు కాలుతున్నాయి నాకు. అరే స్పెట్స్ ఒకసారి. ఎట్లున్నాయి ఎప్పుడు రే? మంచిగున్నాయా? ఏ జబర్దస్త్ వచ్చే వానారే బుల్లేకే బాల్. అమ్మరా స్టైల్. అరే మీ అమ్మ నాకు గట్టుకొని తిప్పు. ఏంది ఇట్లా ఇట్లా పట్టుకో, ఇట్లా తిప్పుదాన్ని. నాకు తెలియదు మమ్మ. నాకేమో కట్టుకొని రాదే. తిప్పురా దాన్ని, నువ్వే పట్టుకొని గట్టిగా. నేను దోతి తిప్పి ఇంకా కాలు కాలుతున్నాయి అమ్మ. తిప్పు. అరే కారు లాకేసిరా. వేసేరుందా? సో గాయస్, దోతి అయితే కట్టుకున్నాం. గుట్టపైకి పోతున్నాం. ఏ ఆగురా రే. సో ఇప్పుడైతే గుట్టపైకి వెళ్తున్నాం మా బస్సులో. అందరు చూసి ఆ పర్సన్ అయితే ఇచ్చారు మనల్ని. దిస్ గాయ్ కుర్తా, దిస్ గాయ్ అండ్ దట్స్ గాయ్ ఆల్సో కుర్తా, ఐ మీన్ పంచా. గుడికాడికి పోయినాక మాట్లాడదాం. మా వాళ్ళు అయితే పోయిర్రంట, ఆగమైరాళ్ళు. అలాగే ఫోన్ చేస్తున్నా. ఏమైందిరా నీకు? నా ఫోన్ లేదురా. నీ ఫోన్ అడగలేరా? కంగర్రాజ్. సో గాయ్స్, దర్శనం అయితే ఫైనల్లీ అయిపోయింది. VIP దర్శనం అయిపోయింది మనకైతే. ఇగో వల్ల ఈతను ఆ బ్రో వల్ల VIP దర్శనం అయిపోయింది మనకైతే. పండు, హౌ యూ ఫీలింగ్? వెరీ నైస్ అంట. సరే ఫోటోలు అంటే దిగి మాట్లాడతాను. ఫోటోలు అయితే దిగేసినాం మనం. థ్యాంక్స్ అన్నా. సో ఫోటోలు అయితే దిగేసాం. ఇప్పుడైతే కిందికి పోయి మా వాళ్ళు పెద్ద ఖిలాకత మాఫియా ఉందా. దిస్ ఈస్ పండు. ఈ తాట్ చెట్టు అంత ఎత్తుంటాడు. మా జాంజబ్బ, మా గుణకాయ ఏమన్నా కూర్చున్నాం బ్రో. కేసీఆర్ వచ్చి నుంచి మస్తు మంచిగా అయిపించింది గుడి మొత్తం. మా ఫోటోల మీద ఫోటోలు దిగుతుంది. మాకేమో కాలు కాలుతున్నాయంటే వీళ్ళు. ఈ ఫోటోలో పిచ్చిన వాళ్ళ మీ దగ్గర ఉంటే మీరు కూడా ట్యాగ్ చేయర్రి. ఎండల కాలు కాలుతున్నా సరే ఫోటోలు దిగుతున్నారు.
కిందికి పోతున్నాం. కిందికి పోయినాక మాట్లాడతాను. ఇప్పుడు నువ్వు మాట్లాడు. ఆ దేవస్థానం గుళ్ళల్లో స్టే చేయాలంటే 2000 కట్టాలంటే 2000 మన దగ్గర లేవు. మన వాళ్ళందరూ వెళ్ళిపోతారు ఇప్పుడు. సరే అవి ఎవరి అరే ఇట్లాంటి బండ్లు మనం కొనుక్కుంటే కొంటారా? నేను కొనుక్కొని అట్లాంటి బిజినెస్ పెడతారా? ఫ్రీ రాదు. ఫ్రీ అదే అంటే వాళ్ళు ఇయ్యారు పైసలు ఇయ్యరు. అరే సో గాయ్స్ వీడు మా దొబ్బులా ఇప్పుడు తిండి తిండి వస్తాను. వాడు డబ్బులు ఇచ్చేదేమో గాని పొద్దు నుంచి నైట్ వరకు తిన్నమే ఇప్పుడు గుడి అయిపోయింది కదా, ఇంత బుద్ధిమంతులు ఉన్నారు. ఇప్పుడు నేను తీస్తా. దీని తర్వాత ఒక్కొక్కరు ఎట్లయితే యుద్ధం అవుతారు ఈసారి. మళ్ళీ దర్శనానికి వెళ్తారా? ఇప్పుడు ప్రెసెంట్ మనం కార్ దగ్గరికి వెళ్తున్నాము. మన వాళ్ళు అటు వెళ్ళిపోతున్నారు అనమాట. ఇప్పుడు దర్శనం దగ్గర ఎంత మంచిగా ఉన్నారో, దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడు పోతాం కదా, ఆడ ఎంత గలీజ్ అయిపోతారో వీళ్ళందరూ చూడరు. ఇప్పుడు మీరు నేను బ్లాగ్ అన్ని పెడతాను. వాళ్ళు తిట్టుకున్నా సరే అన్ని వీడియోలు నేను పెడతాను. ఆడికి పోయి ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏం తీసుకోవడానికి వేరేమో మనమైతే తాగం పోయి. నేనైతే అసలు తాగుతున్నాయి. ఇంత అంటే అప్పుడు ఒక్కసారి తాగినా, అబద్ధం ఎందుకు చెప్పాలి కానీ తాగినా కానీ ఇంతకు ఇప్పటి నుంచి అస్సలు లేదు. ఇక మానేసిన మనం. నిజం రాబు, నిజం బ్రో. వస్తారు ఈయన రేడు డబ్బుగాడు. సో గాయస్ ఇప్పుడైతే మనం తినడానికి ఆగినాము. దర్శనం అయిపోయినాక మనోళ్ళేమో కొంతమంది తాగుతుర్రు. ఏవో BMW అక్కడ సైడ్ తారుంది. మనోళ్ళేమో ఫుల్ అవుట్ అయిపోయారు. అంటే కొంతమంది అవుట్ అయిపోయారు. సో గాయస్ ఇప్పుడైతే మేము పానీయం తీసుకొని వచ్చాం. సాథీ కుछ बोलना चाहिएगा? I am driving. I will drift now. CC. Okay. This is BMW. ఇప్పుడు సారీ BMW డ్రిఫ్ట్ కొడతాడు. అబ్బా స్మూత్ డ్రిఫ్ట్ ఇది. 10 seconds అయితే యాక్చువల్లీ మాకు టోల్ ఫ్రీ రావాలా. ఇది ఏం చేస్తాడో చూద్దాం. సాత్విక డ్రైవింగ్ చేస్తున్నావు. అసలు టోల్ ఉంది. అడది ఆల్రెడీ అయిందన్న రింగ్ రోడ్ దగ్గర. ఇది చూపించిన ఐడి ఇక్కడ ఏమన్నారు అన్న. 60 seconds కంటే ఎక్కువ అయిపోయింది కదా టోల్ వెయిట్ బట్టి అన్న. రూల్ నేను వీడియో తీసుకుంటున్నా. వీడియో తీస్తుండు కానీ ప్రూఫ్ కి 60 seconds అయిందని. అదే అన్న ట్రాఫిక్ ఉన్నా కూడా ఫాస్ట్ ట్యాగ్ ఫ్రీ కదా. 77 అంతే. TS 77 అంతే. అది TS 07 ఈ అయ్యన్నా ఇయ్యన్నా ఏమో తెలీదు. ఒకసారి చూడు. 7713 లాస్ట్ లో. ఇప్పుడైతే మనం దర్శనం అయిపోయింది, మనం అన్న అయిపోయింది, తినడం తాగడం అన్నీ అయిపోయినాయి. ఇప్పుడైతే మనం ప్రస్తుతానికి హైవే మీద ఉన్నాం. ఇంటికి వెళ్తున్నాం మనం. BMW ఏమో ముంగట వెళ్ళిపోయింది. ఇప్పటిదాకా నడిపిన మీరు అందరు వినిపెట్టలే. ఇప్పుడైతే మనం ముంగటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళినాక మన స్వరూప్ గానికి కార్ నేర్పియాలా, ఈ థార్ నేర్పియాలా. థార్ నేర్పించినాక పండుగానికి కూడా నేర్పియాలా. మన బండిగా అందరికి నేర్పియాలా గాయ్స్. నేనైతే 60 మెయింటైన్ చేస్తున్నా. పటాన్ చెరువు, బొంబాయి ఇదంతా ఉంది. సో గాయ్స్ మొత్తం అయితే అయిపోయింది. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే మనం సర్బన్ బండిలో పెట్రోల్ సర్బన్ బండి వేరే దగ్గర ఉందనమాట. దాంట్లో పెట్రోల్ అయిపోయిందంట. ప్రస్తుతానికి వాడు బాటిల్ పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్ళిండు. పెట్రోల్ కొట్టించుకుండు. సో ఇప్పుడు ఆ కార్ ఆడ ఇచ్చేసి మనం పెట్రోల్ కొట్టించుకొని వచ్చేద్దాం. సో ఇప్పుడు ఆ బండి కొట్టించుకున్నాము. సో లెట్స్ గో. ఇప్పుడైతే మనం ఆ బండి ఇచ్చేసి ఆడకి మనం వెళ్ళిపోదాం. చలో రైట్.